విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఇక మూసీలో కూల్చివేతలట. సున్నం చెరువు వద్ద కూల్చివేతలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారట. ఇక మూసీ పైన పడుతున్నారట. మూసీ చుట్టుపక్కల ఎవరుంటారు? స్లమ్స్లో ఉండే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారు, వాళ్ళపైన పడుతున్నారట రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా సున్నం చెరువులో పడ్డాడు పేద ప్రజలపైన, రెక్కాడితే డొక్కాడిన ప్రజలపైన. వాళ్ళ ఇండ్లు ఎక్కడెక్కడ ధ్వంసం చేశారు. మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి చెరువును కబ్జా చేసిండు, ఇగో ఆధారాలని తొడలగొట్టి ప్రెస్ మీట్ పెట్టి సవాల్ చేసినాం. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆయన బాగానే ఉండు, పల్లా రాజేశ్వరరెడ్డి బాగానే ఉండు, గుడెం మహిబాల్ రెడ్డి బాగానే ఉండు. ఎవరికి సంబంధించిన ఫామ్ హౌజులు కానీ ఎవరికి సంబంధించిన కబ్జాలు కూలలేదు. కేవలం పేద ప్రజలకు సంబంధించిన ఉండే ఇల్లు కూలిని, వాళ్ళ గూడును కూల్చారు. ఇప్పుడు మళ్ళీ మూసీ పైన పడుతుంటారు. మూసీలో కూల్చివేతలు. ఇది ఒక రకంగా హైడ్రా అనేది మంచిదే, చెరువులను ప్రొటెక్ట్ చేయాలి, చెరువుల్ని, కుంటల్ని, బఫర్ జోన్లని, ఎఫ్టీఎల్ని ప్రొటెక్ట్ చేయాల్సిందే. కానీ ఇది పద్ధతి కాదు. ఓన్లీ పేద ప్రజలపైన ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది ప్రభుత్వం. అసలు వాళ్ళకి సంబంధించిన నష్టం ఏంది, వాళ్ళకి సంబంధించిన కష్టాలు ఏంది, వాళ్ళు మరి కూల్చితే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కనీసం ఆలోచన చేయకుండా దమ్ము కూల్చేస్తాండి. సరే బడాబాబులు అంటే కూల్చేసిన వాడు ఇంకా 10 ఇండ్లు ఉంటాయి, ఒకటి కాదు ఒక దాంట్లో ఉంటాడు. కానీ పేద ప్రజలు కూలితే ఎక్కడ ఉండాలా? వాళ్ళకు ఉన్నదే గూడు ఒకటే ఉంటుంది. అది ఒక మంచం పట్టింది, మళ్ళీ ఇంకో మనిషి తిరగటానికి కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళని నువ్వు కూల్చి వాళ్ళ కంచాలని, వాళ్ళ తిండి గింజల్ని బయటపడేసి అలా ఇది మళ్ళీ నేను మూసీ పైన కూల్చివేతలు అంటండి. మూసీ పైన వాస్తవంగా పేద ప్రజలే ఉంటారు చుట్టూ, మూసీ పక్కనంతా. వాళ్ళని కూల్చుతారట. మొత్తానికి సున్నం చెరువు బాధితులు అయితే ఎన్హెచ్ఆర్సీకి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోయారు. వాళ్ళని అత్యంత దారుణంగా అవమానించి బయటికి పంపారు. కానీ బడాబాబులు అయితే ఒక్క ఇటుక పెళ్ళ కూడా పోలే, ఒక ఇటుక కూడా కదలలేదు బడాబాబులకు సంబంధించి. ఇది ఇవాళ మీ కూల్చివేతలు, మీ హైడ్రా పనితీరు. చెరువులను చెరబడితే చెరసాలేనట. అన్ని అనుమతులతోనే కూల్చుడే, అన్ని అనుమతులతో కూల్చుడే అన్నాడు. చెరువులను చెరబడితే చెరసాలు అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నిన్న. చెరువులను చెరబట్టిన వాళ్ళు చెరసాలకు పోవటంలే, మీ పార్టీలోకి వస్తున్నారు. మీ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ కండవ కప్పుకుంటున్నారు. ఇవాళ మీకు అర్థమవుతుందా లేదా? పటాన్ చెరువులో చెరువుల్ని, అమీన్పూర్ కుంటల్ని, అమీన్పూర్ చెరువుని కబ్జా చేసిండు గుడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడని పెద్ద ఎత్తున కోడై కూస్తుంది గత 10 ఏళ్ల నుంచి. బీఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక కబ్జాలు చేసిండు అనేది ఆయన పైన అనేక ఆరోపణలు, వార్తలు, కంప్లైంట్లు ఉన్నాయి. ఆయన తీసుకొచ్చి కండవ కప్పితే చెరసాల అంటండి. ఎక్కడున్నారు వాళ్ళు? చెరసాలలో ఉన్నారా? మీ నడింట్లో కూర్చుండ్రు ఇవాళ. ఇది ఇవాళ చెరువులను చెరబట్టిన వాళ్ళు చెరసాలకు పోవటం లేదు, మీ పార్టీలోకి వస్తున్నారు. మీ పక్కన ఇటు కొడి ఎడమ కూర్చునే పరిస్థితికి వచ్చింది ఇవాళ. బీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 ఏళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళు ఎవడు పోయిండు చెరసాలకి? ఒక్కడిని చూపించండి. ఒక్కడంటే ఒకడు పోయిండా? చెరువులని, ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, జైలుకు పోయినాడు ఒకడు ఉండా? లేడు. పేద ప్రజల గూడు కూల్చారు, కానీ పెద్దోళ్ళది ఒక గూడైనా కూల్చారా? లేదు. ఏడ చెరసాలకు పోయేది? చెరసాలకు పోతారట. స్టేలు తెచ్చుకుంటే కోర్టులో తేల్చుకుంటాం, అయిపోయా. స్టేలు తెచ్చుకుంటే కోర్టులో తేల్చుకుంటాం. కాబట్టి స్టే తెచ్చుకునే డబ్బులు ఉన్నోళ్ళు పోయి స్టే తెచ్చుకోండి అని చెప్తుండేనా. స్టేలు తెచ్చుకుంటే కోర్టులో తేల్చుకుంటాం, అయితే కోర్టులో తేల్చుకోవటం అయిపోయా. వన్స్ ఒకసారి స్టే వచ్చిందంటే నువ్వు కోర్టులో తేల్చుకోవడం నీ పరిధిలో ఉండదుగా, అది కోర్టు పరిధిలో పోద్ది. ఇక సంవత్సరాలు నీ ముఖ్యమంత్రి పదవి కూడా అయిపోద్ది ఆ కేసు తేలిటప్పటికి. నువ్వు ఉండవు ముఖ్యమంత్రికి అప్పటికి. స్టేలు తెచ్చుకోండి అని చెప్తుండు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. స్టేలు తెచ్చుకుంటే కోర్టులో తేల్చుకుంటాం అంటే పేద ప్రజలకి, రెక్కాడితే డొక్కాడిన ప్రజలకి హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకోలేరు. తెచ్చుకునేదోడు బడాబాబులు, వ్యాపారం కోసం కబ్జాలు చేసి వ్యాపార సంస్థలు పెట్టి కాలేజీలు పెట్టిన వాళ్ళు స్టే తెచ్చుకుంటాడు. వాళ్ళని తెచ్చుకోండి, మీ అయితే కులము భద్రంగా ఉంచుతూ మీరు మళ్ళీ మా పార్టీ కండవ కప్పుకోండి, పేద ప్రజల మీద ప్రతాపం మా చూపిస్తాం, హైడ్రా అనేది మొత్తం దూకుడు, హైడ్రామా మొత్తం పేద ప్రజలపైనే మాది అని చెప్తుండే ఆయన. చెరసాలలు కానీ, ఈ కోర్టులు కానీ, ఈ కథలు కానీ ఇయే. ఇది ఒక వార్త. విస్తరణకు వేళాయే హస్తినలో రేవంత్ వెంట పీసీసీ చీఫ్. మంత్రివర్గంలో 4 నుంచి 6 మందికి చోటు. నామినేటెడ్ పీసీసీ పదవులపై స్పష్టత. నేడు సోనియా, ఖర్గేలతో సమావేశం. అటు మోడీ, అమిత్ షాతో భేటీ. వరద సాయంపై చర్చించే అవకాశం. విస్తరణకు వేళ అయిందట హస్తినలో రేవంత్ అని చెప్పి ఒక వార్త ఇచ్చింది. 4 నుంచి 6 అంటే 6 ఉన్నాయి భర్తీ, 4 చేసి ఇంకో 2 స్పేర్లో ఉంచుతారు. ఏమన్నా చిటపటలు, అసంతృప్తులు వచ్చినప్పుడు ఆ 2 భర్తీ చేస్తారటుంది.
ఒక 6 భర్తీ చేస్తే ఏమైనా అసంతృప్తులు చిటపటలు మంటలు వేసినాయి అనుకో, ఆ మంటలను చల్లార్పాలంటే ఒక 2 ఆడున్నాయని ఆడ పెట్టి ఉంచడం అనుకో, ఓహో ఇంకో 2 ఉన్నాయి కాబట్టి ఒడుకోడు ఉంచుకుంటా, ఆ 2లో నాకు వస్తుందని ఇక ఎవరు నోరు తెరకుండా ఉండటం కోసం ఒక వ్యూహం ఉంటుంది రాజకీయంగా. ఆ వ్యూహం ఏమైనా పాటిస్తారా? మొత్తం అయితే ఇక బయటపడతారు, మొత్తం కడుపులో ఉన్నంత కక్కుతారు. ఇక రేవంత్ రెడ్డి దండగా వేస్ట్, ఇట్లా ప్రభుత్వం దండగా ఇది అని, ఎందుకంటే వాళ్ళకి మంత్రి పదవి రానివాడు ఏదో ఒకటి కక్కాలి బయటికి. కక్కుతారు కాబట్టి ఒక 2 ఆడు చూపించి ఇక దాన్ని చూపించి ఊరిస్తూ ఉంటారు. ఆడు 2 ఉన్నాయి, ఎవడొస్తే వాడికి నీకేదని అట్లా ఏమైనా చూపిస్తారా? మొత్తానికి అయితే 4 నుంచి 6 అట్ట భర్తీ చేసేది. 4 అయితే పక్కాగా అయ్యేది ఉంది. దాంట్లో నిజామాబాద్కి నుంచి లేదు, రంగారెడ్డి హైదరాబాద్ నుంచి లేదు, ఆదిలాబాద్ నుంచి, ఈ 4 జిల్లాల నుంచి మంత్రులు లేరు. ఇప్పుడు ఈ 4 మినిమం ఇచ్చే అవకాశం ఉంది. ఇంకో 2 స్పేర్లు పెడతారు అనుకుంటా. ఇది ఒక వార్త. 4లో సుదర్శన్ రెడ్డి బోధన ఎమ్మెల్యే, మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి కానీ, లేదా పరిగి రామ్మోహన్ రెడ్డి కానీ, ఇట్లా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, వీళ్ళ పేర్లలో మరి ఎవరిది ఫైనల్ అయితే. ముఖ్యమంత్రి అయితే నిన్న పీసీసీ అధ్యక్షుని ఎంటబెట్టుకొని పోయిండు ఢిల్లీకి. కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం, ఫీజులంకు కళ్యం, కఠిన నిబంధనలతో కొత్త విధానం, మార్గదర్శకాలపై కసరత్తు, ఆ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లపైన ఆరా, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం అట. ఉక్కుపాదం కాదు, ప్లాస్టిక్ పాదం కూడా ఉండదు. మీరు చూడండి, ఏ పాదం ఉండదు, ఉట్టిదే ఇదంతా ఒక డ్రామా, ట్రాస్. ఏడుంది కోచింగ్ సెంటర్లపైన ఉక్కుపాదం? ఇవాళ నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, కార్పొరేట్ స్కూళ్ళ పేరుతోని లక్షల ఫీజులు దండుకుంటున్నారని పేరెంట్స్ ప్రతి సంవత్సరం వచ్చి కంప్లైంట్ చేస్తారు ప్రభుత్వానికి. మీ ప్రభుత్వం వచ్చాక కూడా చేశారు, జనవరిలోనే చేశారు. ఏది? నారాయణ విద్యా సంస్థలు బుక్ స్టాళ్ళు పెట్టి బుక్కులు అమ్ముతుండు, అమ్మకూడదు ప్రభుత్వ రూల్ ప్రకారం అని డైరెక్ట్గా అక్కడ పోయి బుక్ స్టాల్లో బుక్కులు పెట్టి అమ్ముతుండని అని అక్కడ నుంచి వీడియోలు తీసి డీఓలకు ఫోన్ చేస్తే వచ్చినోడు లేడు. ఇంకా అక్కడ కంప్లైంట్ చేసినోడు తన్ని బయటకు పంపించారు నారాయణ విద్యా సంస్థలు. మీరేం ఉక్కుపాదం మోపుతారు? ఏడ ఉక్కుపాదం మోపేది? అసలు ఎక్కడున్నాయి కోచింగ్ సెంటర్లు? ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? ఎంతెంత ఫీజులు వసూలు చేస్తారో తెలుసా? ఆన్లైన్ ఫీజులు, ఆఫ్లైన్ ఫీజులు, రకరకాలతో దోపిడీ. ఒక్కడికి కూడా సరైన గదులుండవు, వస్తువులుండవు, అడ్డగోలుగా దోపిడీ చేస్తారు. అసలు ఆ కోచింగ్ సెంటర్లకి ఎవరు పర్మిషన్ ఇస్తారు? వాళ్ళపైన అజమాయిషవుడు ఇంతవరకు దిక్కు లేదు, మొక్కు లేదు. దానికి సంబంధించి అసలు ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చేదోడు, దీనిపైన కోఆర్డినేట్ చేసేదోడు, దీనిపైన అజమాయిషి ప్రభుత్వానికి సంబంధించిన అధికారి ఎవడో చెప్పే పరిస్థితి. డిఓని అడిగితే మాది కాదంటాడు, ఆర్జేడీని అడిగితే మాది కాదంటాడు, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళని అడిగితే మాది కాదంటాడు, ఎవరిని అడిగినా మా పరిధిలోకి రాదంటాడు. మరి ఎవరి పరిధిలోకి వద్దా? దేవుడి పరిధిలోకి వద్దా? ఇది ఇలా పరిస్థితి. ఉక్కుపాదం మోపుతారట. ఆ ఉక్కుపాదం మోపపోయిన పర్లేదు కానీ చక్కగా నడిచేటట్టు చేయండి ఫస్ట్. ఇది ఒక వార్త. ప్రజాపాలన దినంగా సెప్టెంబర్ 17 32 జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ. సీఎం రేవంత్ కీలక నిర్ణయం అంట. ఏంది కీలక నిర్ణయం అంటే, సెప్టెంబర్ 17 పైన ప్రతి సెప్టెంబర్ 17 వచ్చినప్పుడు ఏదో ఒక చర్చ, వివాదం జరుగుతుంది. సెప్టెంబర్ 17 ఒక పార్టీ విమోచన దినమని, ఇంకో పార్టీ విలీన దినమని, ఇంకో పార్టీ ఇంకో దినమని, రకరకాలుగా దాని పేర్లు ఒక్కొక్క పార్టీ విధాన ఐడియాలజీని బట్టి కన్వీనియంట్గా మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటి, బీజేపీ పార్టీ ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటి, రకరకాలు మాట్లాడుతుంటే ఇలా ప్రజాపాలన దినం అని రేవంత్ రెడ్డి పెట్టిండు. దానికి ఒక ముద్దు పేరు పెట్టి ఆ రోజు జెండాలు ఎగరేయాలంటే అఫీషియల్ ప్రోగ్రామ్గా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైన ఎగరేసే కార్యక్రమం ఇది. మొత్తానికైతే దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం. ఇవన్నీ చర్చలు లేకుండా ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి. ఎందుకంటే నిజాం అనే ఒక ఆయన దాంట్లో ఉండేది ఈ రాజ్యం అంతా. నిజాం దాని నుంచి ప్రజాపాలన వచ్చింది కాబట్టి, ప్రజాపాలన అంటే స్వతంత్ర భారతదేశంలో కలిసింది కాబట్టి, ఆ కలిసింది ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించారు. ఇది ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం అవుతుంది. దగ్గర నుంచి చర్చ ఉండకుండా ఇది సెప్టెంబర్ 17న అఫీషియల్ ప్రోగ్రాంగా చేస్తారట. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ చూద్దాం. వర్షాలు వరదలతో 5,435 కోట్ల నష్టం జరిగింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఏటూరు నగరంలో పర్యావరణ విపత్తు కేంద్ర బృందానికి నివేదించిన సీఎస్. సొంతంగా డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. శిక్షణ, లాజిస్టికల్ సపోర్ట్ కోరిన రాష్ట్ర సర్కారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీం పర్యటన. కేంద్ర బృందం వచ్చి పర్యటన చేసింది తెలంగాణలో. దాంట్లో 5,435 కోట్లు ప్రైమరీగా ఒక అంచనా, ప్రాథమిక అంచనాలో మాకు తెలిసింది ఇది అని చెప్పి కేంద్ర బృందానికి అయితే చెప్పారు. ఇది ఒక వార్త. సహకారమా సమరమా?
వరద సాయాన్ని ఇస్తే రాష్ట్రం మద్దతు, ఇవ్వకుంటే కేంద్రంతో ఇక కొట్లాటే. ప్రజల్లో బీజేపీ పలచనే అవకాశం, పక్కా వ్యూహంతోనే ప్రధానితో మీటింగు, అవసరమైతే ఢిల్లీకి ఆల్ పార్టీ డెలిగేషను, బీజేపీని టార్గెట్ చేసేందుకు ప్రచారం. ఇప్పటికే కేంద్ర మంత్రి చౌహాన్ క్లారిటీ, ఏపీకి ఈక్వల్గా ఫండ్స్ ఇవ్వాలని రిక్వెస్ట్. ఇప్పుడు మేలుకోండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బడ్జెట్లో ఒక చిల్లిగా పైసా కేటాయించినప్పుడు మాట్లాడలే. ఇలా వరద వచ్చింది, దాన్ని అడ్డంగా పెట్టి మొత్తానికి సహకారమా సమరం అంటాడు. వరద సాయం పైన కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే, బీజేపీ పార్టీని ఇరకాటంలో పెట్టే కార్యక్రమం చేయబోతున్నట. అవసరమైతే ఆల్ పార్టీ డెలిగేషన్ కేంద్రం దగ్గర తీసిపోయే కార్యక్రమం, అడిగే కార్యక్రమం. వాళ్ళు ఎట్లా గీయరు, ఈయనప్పుడు బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందని ఒక సెంటిమెంట్ రాజేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తాడు. వాస్తవం కూడా బీజేపీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఒక విధంగా ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా 8 సీట్లు వచ్చినాయి. 8 సీట్లు ఎంపీ ఎన్నికల్లో ఇస్తే ఆ మేరకు బడ్జెట్లో కానీ కేంద్రం నుంచి ప్రాధాన్యత కానీ కేంద్రం నుంచి సహకారం బిల్కుల్ ఉంది, ఏం లేదు. ఒక్క ఎంపీ కూడా మాట్లాడలే. ఒక్క ఎంపీ కూడా దానికి సంబంధించిన కసరత్తు ఆయన చేయట్లేదు, ఢిల్లీ పైన ఒత్తిడి కూడా చేయట్లేదు. 2 మంత్రులు ఉన్నారు మళ్ళీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఎవడు కూడా మాట్లాడలే. మాట్లాడితే ఏదేదో మాట్లాడుతున్నారు, సంబంధం లేని మాట్లాడుతున్నారు. ఓవైసీ కళాశాలలు ఎందుకు పోల్చలేదు, ముస్లింలను ఎందుకు చేయట్లేదు, ఈ చెప్తున్నారు తప్ప, లేదా సెప్టెంబర్ 17 ఎందుకు చేయవు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడిన వాటిని మాట్లాడతారు తప్ప ప్రజలకు సంబంధించి మా ప్రాంతానికి ఎందుకు కేటాయించలేదు నిధులని అడిగేటోడు లేడు. దానికే సహకారమా సమరమా మరి యుద్ధం చేస్తారని తెలియదు కేంద్రంతో. ఇగో కేసీఆర్ని జైల్లో వేసేవాళ్ళం, బండి సంజయ్ చెప్తున్నాడు. మేము గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం మేము కేసీఆర్ని జైల్లో వేసాం. కేసీఆర్ని జైల్లో వేస్తావా, బయట ఉంచుతావా, పక్కన పెడితే ప్రజలకు ఏం చేస్తానో చెప్పండి. అది వదిలేసి మేమైతే కేసీఆర్ని జైల్లో వేసేవాళ్ళం, మేమైతే ఫాతిమా కాలేజీని కూలిపోవడం, మేమైతే ఎంఐఎం వాళ్ళని బ్యాన్ చేసేవాళ్ళం, ఈ ఎందుకు ప్రజలకు పనికొస్తాయి? ఇలా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రం ఉన్న పరిస్థితులు, దాన్ని కేంద్రం దృష్టి తీసుకుపోయి కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే కార్యక్రమం చేయకుండా ఇది చెప్తున్నాం. అంకుశం సినిమాలో రామిరెడ్డిలాగా గుంజుకుపోయేవాళ్ళం, మేము అధికారంలోకి వచ్చి ఉంటే అదే జరిగేది. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో గులాబీ బాస్ కుమ్మక్కైండి, అందుకే రేవంత్ ఆయన జోలికి వెళ్ళడం లేదు. ఈసారి జిహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీతే, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. అంటే కేసీఆర్ని అరెస్ట్ చేస్తేనో లేకపోతే అంకుశం సినిమాలో రామిరెడ్డిలాగా గుంజపోయి అరెస్ట్ చేస్తే జిహెచ్ఎంసీలోకి వెళ్తుందా బీజేపీ? అది ఆ మాట అంటే గెలిచినట్టే అయిపోద్దా? ఎట్లా వెళ్తుంది జిహెచ్ఎంసీలో? ఏం చేశారు జిహెచ్ఎంసీకి, ఏం నిధులు వచ్చినాయి తెలంగాణకి అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఎప్పుడు మతము సెంటిమెంట్ రాజేసి పబ్బం గడుపుకునే కార్యక్రమం. జిహెచ్ఎంసీలోకి వెళ్తారట. కాంగ్రెస్లోకి వస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి నన్ను తప్పించండి, నాతో పాటు 3 ఎమ్మెల్యేలు తీసుకొస్తానంటాడు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, ఏఐసీసీ దగ్గర ఓ బీఆర్ఎస్ నేత ప్రతిపాదన, అక్కడి నుంచి రాష్ట్ర నేతలకు సమాచారం, గులాబీ లీడర్లకు అందుబాటులో లేని ఎమ్మెల్సీ. ఒక ఎమ్మెల్సీ అట ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా ఆయన కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, ఫ్యామిలీకి కూడా అత్యంత సన్నిహితుడు. ఎప్పుడంటే అప్పుడు ఆయన ఫామ్ హౌస్కి కానీ ఆయన ప్రగతి భవన్కి కానీ వితౌట్ అపాయింట్మెంట్ పోయే చనువు ఉంది ఆయనకి. ఆయన పైన వాస్తవంగా ఆరోపణలు ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు ఆయన పేరు చెప్పారట. దాని తర్వాత ఇప్పుడు ఆయన మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కాళ్ళ ఎలబడుతున్న, నన్ను తప్పించండి ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి, నన్ను అరెస్ట్ నుంచి తప్పించండి, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా, జాయిన్ కావడంతో పాటు నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ దానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టు చేస్తా అంటే, రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తే ఆటోమేటిక్గా కాంగ్రెస్కి వెళ్తాయి ఎమ్మెల్యేలు ఉన్న కాబట్టి. దాంతోపాటు ఒక 3 ఎమ్మెల్యేలను కూడా పట్టుకొస్తానంటాడట. మరి ఆ 3 ఎమ్మెల్యేలలో ఈ చెరువులు కబ్జా చేసి చెరసాలకు పోయే ఎమ్మెల్యేలా లేదా నీతి నిజాయితీ ఉన్న ఎమ్మెల్యేలు తెలవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నేను చెప్తుండే, చెరువులను కబ్జా చేసిన వాళ్ళు చెరసాలకి ఎత్త అంటుండు. మరి ఆ చెరసాలలో పోయే ఎమ్మెల్యేలు ఉండరా? ఇప్పుడు జాయిన్ అయిన 10 మంది ఎమ్మెల్యేలో ఎవరన్నా చెరసాలకు పోయేటోళ్ళు ఉండరా? ఇప్పుడు ఏం తీసుకొచ్చే 3 ఎమ్మెల్యేలు కూడా చెరసాలకు పోయేటోళ్ళ, నిజంగానే బయట ప్రజల్లో ఉంటోళ్ళ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తానికైతే ఢిల్లీ నుంచి అధిష్టానంతో ఒత్తిడి చేస్తాడట. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక కీలకమైన నాయకుడిని పట్టుకొని, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, ఢిల్లీ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడిని పట్టపోయి అక్కడ ఫైర్ చేస్తాడట. వాళ్ళు మాట్లాడి దానికి సంబంధించి రేవంత్ రెడ్డిని కలవండి అని చెప్పారట. కలవండి అని చెబితే రేవంత్ రెడ్డికి కూడా కలిశారట. టాక్స్ నడుతున్నాయట. తొందరలోనే అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ 3 ఎమ్మెల్యేలు ఎవరు, ఎమ్మెల్సీ ఎవరు, ఈ కథ బయటపడింది. ఇది దిశకు సంబంధించి. సాక్షి చూద్దాం.
నిండా మునిగాం ఆదుకోండి. వరద నష్టాల పరిశీలన కోసం వచ్చిన కేంద్ర బృందానికి బాధితుల మొర 2 సబ్ టీములుగా విడిపోయి ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో పర్యటించిన బృందం పంట, ఆస్తి నష్టాలను పరిశీలించిన ఒక సబ్ టీము, రోడ్లు, చెరువులు, కాలువలు, వంతెనల నష్టంపై ఫోకస్ చేసిన మరో సబ్ టీం, సర్వం కోల్పోయామంటూ కన్నీటి పర్యంతమైన ముంపు బాధితులు నిద్రలేచి చూస్తే నీళ్లలో ఉన్నాం, ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నామనే ఆవేదన. నేడు మున్నేరు ముంపు ప్రాంతము, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో కేంద్ర బృందం పర్యటన 2 టీములుగా ఏర్పడ్డాయి. ఒకటి పంట నష్టపోయినాయి, ఇళ్ళు నష్టపోయినాయి, ఇట్లా ఆస్తులు నష్టపోయినాయి ఒకటి, ఇంకోటి చెరువులు, రోడ్లు, కుంటలు వాటిని నష్టపోయినాయి. 2 టీములుగా విడిపోయి అంచనా వేస్తున్నారట. నిండా మునిగిన ఆదుకోండి అని దండం పెట్టి చెబుతుంది కేంద్ర బృందానికి. పాపం మరి వాళ్ళకి తెలుగు వచ్చా లేదా, వీళ్ళకి హిందీ వచ్చా లేదా తెలియదు, కానీ మొత్తానికి అయితే వాళ్ళ ఆవేదనని ఏడుపు రూపంలో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ రూపంలో కేంద్ర బృందానికి అయితే చెప్తున్నారు. ఇవాళ కూడా మళ్ళీ టీం ఉందట, బృందం పర్యటన. ఇది మొత్తానికి ఏ మేరకు కేంద్రం ఆదుకుంటుంది అనేది ఇలా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదురు చూస్తుంది. ఇది ఒక వార్త. చెప్పుకోలేని బాధట. ఏంటిది ఇది? ఇక అమ్మాయిలంతా లైన్ కట్టారు. మరి చెప్పుకోలేని బాధ ఉందట అమ్మాయిలకు సంబంధించి. చూద్దాం ఏంటది. ఏళ్లుగా తీరని వేదన, రోజు అదే వరుస. సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వం జూనియర్ కాలేజ్ అట. 150 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 90 మంది అమ్మాయిలు. వీరికున్నది ఒకటే మూత్రశాల, అది అధ్వానం. విధి లేక దాన్నే ఉపయోగిద్దామంటే బారులు తీరి నిల్చోవాల్సిందే. ఈ కళాశాలకు ప్రహరీ కూడా లేదు. ఇక బాలురు అయితే అవసరాలు తీర్చుకోవాలంటే బయటకు వెళ్లాల్సిందే. మద్దూరు, హుస్నాబాదు, ఇది సిద్దిపేట జిల్లా. వీళ్ళు ఏదైతే 10 సంవత్సరాల పాటు మేము బంగారు తెలంగాణ చేసినాం, మేము అద్దాలు లెక్క చేసిన రోడ్లు, నూనె పోసి ఎత్తుకోవచ్చు, ఇవన్నీ డైలాగులు అటు కేసీఆర్, హరీష్ రావు చెప్పారు. వాళ్ళ సొంత జిల్లా ఇది సిద్దిపేట అంటే. అటు కేసీఆర్కి, ఇటు హరీష్ రావుకి సొంత జిల్లా. కేసీఆర్ ముఖ్యమంత్రి, హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి. సిగ్గు శరం ఉండాలి రెండు. కాలేజీలో చదువుకున్న అమ్మాయిలు కనీసం మూత్రశాలకు పోయే సౌకర్యాన్ని కూడా కల్పించకపోతే, కనీసం ఒక చిన్న వాష్రూమ్ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఏం బంగారు తెలంగాణ? ఎటు పోయింది తెలంగాణ? ఎక్కడ పోయింది పరిపాలన? ఏంది మీరు చేసిన పనితనం? అని లైన్ కట్టాలట. వాష్రూమ్ పోవడానికి లైన్ కట్టి 90 మందికి లైన్ కట్టి చేయాలంటే ఎంత ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అమ్మాయిలకి. వాళ్ళ ఆత్మగౌరవానికి కనీస విలువిచ్చారు వీళ్ళు. ఒక బాత్రూమ్ కట్టలేని పరిస్థితిలో తెలంగాణలో ఉంటే 10 ఏళ్ళు మీ బంగారు తెలంగాణ ఎడిపోయింది మీ సొంత జిల్లాలో. ఇక ఇది చూడాల్సింది ఇవాళ హరీష్ రావు కానీ, కేసీఆర్ గారు కానీ. దీనిపైన సమాధానం చెప్పాలా. ఇగో ఇట్లాంటి ఇప్పుడు వచ్చిన మేము ప్రజాపాలన, మాది ప్రజా దర్బార్ అనే కాంగ్రెస్ పార్టీ అని ఇట్లాంటి లేకుండా చూసుకోవాలి. ఇది ఇమీడియట్గా అక్కడ ఉన్న వాడు ప్రిన్సిపల్ ఎవరు, ఆర్ఐ ఎవరు, వాళ్ళు కనీసం ప్రపోజల్ పంపారా? ఇంత సిగ్గుమాలిన చర్యనా? ఇంత లజ్జా సిగ్గులేని వ్యవహారమా? ఏం రాజకీయాలు, ఏం అభివృద్ధి? ఇది హుస్నాబాద్ దగ్గర మద్దూరు జూనియర్ కళాశాల. అది చూస్తే ఎప్పుడో 100 సంవత్సరాల కింద ఉన్నట్టుంది. ఆ చిన్న రూమ్ అది పడిపోయేటట్టుంది. సెంచరీ క్రాస్ చేసిండట. ఇప్పటివరకు 111.72 ఎకరాలు పరిరక్షించిన హైడ్రా చెరువులు, పార్కులతో పాటు ప్రభుత్వ స్థలాలు 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాల తొలగింపు. వీటిలో అత్యధికం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనివే. వివరాలు వెల్లడించిన కమిషనర్ ఏవి రంగనాథ్. సెంచరీ క్రాస్ చేశారు. ఎవరు? పేద ప్రజల గూడులు, కొంపలు కూల్చే కార్యక్రమమా? పెద్దోళ్ళే కూల్చేదా? పెద్దోళ్ళే అయితే 1-2 కూల్చారు. మిగతా మొత్తం పేద ప్రజల కొంపలు కూల్చే కార్యక్రమంలో సెంచరీ దాటిండట ఏవి రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్. చాలా మంచి ఉద్దేశం, కానీ దాంట్లో సరైన విధి విధానాలు లేవు. కూల్చే ముందు అసలు ఏ ప్రజలకు సంబంధించి, ఎవరికి సంబంధించిన ఇళ్ళు ఉంటే ఎట్లా, కాలేజీలు ఉంటే ఎట్లా, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉంటే ఎట్లా, వాళ్ళ ఆర్థిక స్థితులు ఏంది అనేది గమనించి వాళ్ళకి నష్టపరిహారం ఏంది, కూల్చిన తర్వాత అనే విషయాలు ఏది లేకుండా పోవటం, బుళ్ళు ఎరబెట్టి గోలచడం, దమ్మని పడేయటం. 111 ఎకరాలు ప్రొటెక్ట్ చేసినట్టు ఇన్ని రోజులు కష్టపడి. ఇది ఒక వార్త. అక్రమార్కులపై రేరా కొరడా. ఫ్రీలాన్స్ ఆఫర్లతో 3,000 కోట్లు వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్పై ప్రాసిక్యూషన్కు ఆదేశం. రిలయన్స్ డెవలపర్స్కు 20 లక్షలు, జయబేరికి 2.75 లక్షలు జరిమానా. ఇది అక్రమార్కులపై రేరా కొరడా. ఎప్పుడు? అందరు జనాన్ని ముంచాకనా? జనాన్ని మొత్తం ముంచి రోడ్ల మీద పడి బీపీలు, షుగర్లు వచ్చి చచ్చిపోయాకనా ప్రజలు? నువ్వు వచ్చి కొరడా ఏంది నీ కొరడా? అరే కంప్లైంట్ చేస్తే పట్టించుకోలే ఈ దిక్కుమాలిన కొరడా.
హెచ్ఎండిఏ కంప్లైంట్ చేసి వీళ్ళు దోపిడీ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా కావచ్చు, స్వర్గసీమ కావచ్చు, సుకేతన కావచ్చు, వీళ్ళు రకరకాల పేర్లతోని ప్రజలను వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. వాగులు, కుంటలు, ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా చేశారు. వెంచర్ల పేరుతోని నాన్ అగ్రికల్చర్ మార్చకుండా కూడా ఫ్లాట్లు అమ్ముతున్నారు. షాద్నగర్ ఏరియాలో అయితే విచ్చలవిడిగా అమ్ముతుండే వాడు సుకేతన అట. సుకేతన అని పెట్టి, స్వర్గసీమ అని పెట్టి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి, పెద్ద పెద్ద పేపర్ యాడ్లు, టీవీ యాడ్లు పెడితే ఈ రేరా కళ్ళు కనపడలే. కొరడా ఎడిపోయింది అయ్యాల, కొరడా మీ చేతులు లేదు అయ్యాల. ఇవాళట కొరడా జులిపిస్తారట. ఎప్పుడు వాడు 1800 కోట్ల రూపాయల సాహితీ ఇన్ఫ్రా వాడు మొత్తం ప్రజల దగ్గర ఫ్రీ లాంచింగ్ పేరుతోని దోసుకొని పోయిండు. ఆరామ్సే జైల్లో కూర్చుండు. ఏది నువ్వు కొరడా జులిపించేది? ఎవరి మీద జులిపిస్తావు? ప్రజల డబ్బులు పోయినాయి వాడి చేతులు పడే. ఇదే అంతా అయిపోయాక కొరడా జులిపిస్తారట. ఉట్టిదే ఇదంతా. ఇది వెలుగు పేపర్ చూద్దాం. కేసీఆర్కు ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. రీ ఎంట్రీ ఇక లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వరదలతో జనం అల్లాడుతున్నా కేసీఆర్ బయటికి రాలే. 6 గ్యారెంటీలు డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ హైడ్రామా. ఈసారి జిహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే. రాహుల్కు ఈ దేశంలో ఉండే అర్హత లేదని ఫైర్ అవుతుండు బండి సంజయ్. ఎందుకు లేదు? రాహుల్ గాంధీ కంటే ఈ దేశంలో ఉండే అర్హత లేదట. మరి విచిత్రమైన మాటలు చెప్తారు. ఆయన దేశద్రోహ మనిషి కాదు ఆయన? మీరే మనుషులా? ఇవన్నీ పనికిరాని మాటలు, ఎమోషన్స్ని రెచ్చగొట్టే వ్యవహారం తప్ప ఏం లేదు ఇందులో. కేసీఆర్ కాడ ప్రజలు నో ఎంట్రీ పెట్టారట, వీళ్ళకేమో మరి రీ ఎంట్రీ పెట్టారట. మళ్ళీ రీ ఎంట్రీ లేదట. వీళ్ళకి మరి మొత్తం బార్లు తెలుసుకొని మీకోసం చూస్తున్నారు. దుమ్మెత్తిపోతున్నారు, చెప్పులు ఇసిరేసేటట్టు ఉన్నారు మీరు పోతే. ఒక్కడికి కూడా వరదలు వస్తే ఇంతవరకు చిల్లి కావయ్యేలే. కేంద్రం నుంచి డబ్బులు లేవు. బడ్జెట్లో ₹1 లేదు. తెలంగాణకి రూపాయి కేటాయించలే. ఆయనకంటే నో ఎంట్రీ పెట్టారట. మీకేమో ఏం పెట్టారు మరి? వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ బయటికి రాలే. మీరు వచ్చారు? ఎవడన్నా వచ్చిండా? పరామర్శలు తప్ప ఏమన్నా ₹1 చిల్లిగా సాయం ఉందా? ఏది లేదు. ఇది ఒక వార్త. రైట్. నమస్తే తెలంగాణ. కోర్టుకు వెళ్ళినా వదలం, కూల్చేసుడే. ఆక్రమణదారులు ఎవరైనా హైడ్రా వదిలిపెట్టదు. స్వచ్ఛందంగా ఆక్రమణలు విడిచిపెట్టి వెళ్ళండి. మూసి పరివాహక బాధితులకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం. 27 రోజుల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేసిన ఎస్ఐల దీక్షాంత్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి. కోర్టుకు వెళ్ళినా వదలం, కూల్చేసుడే అంటాడు. ఇంకో పేపర్లో కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటే న్యాయ పోరాటం చేస్తాం అంటాడు. కోర్టుకు వెళ్ళినా వదలంది నీకేముంటుంది పవర్? కోర్టుకు వెళ్ళి స్టే తెస్తే అయిపోయాగా నీ చాప్టర్ క్లోజు. ఇక మళ్ళీ నీ ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత అది అవుతుంది ఆర్డరు. అప్పటిదా రాదు. కోర్టుకు వెళ్ళినా కానీ వదలడట. ఎవరిని? పేద ప్రజల్ని. పెద్దవాళ్ళని వదిలేస్తావు. కోర్టుకు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళకి అవకాశం ఇచ్చి నోటీసులు ఇచ్చి, మురళీమోహన్కు నోటీసులు, పల్లారాజేశ్వరికి నోటీసులు, మల్లారెడ్డికి నోటీసులు, వాళ్ళకి అవకాశాలు, వాళ్ళకి అన్ని అంగులు ఆర్భాటాలు ఇచ్చి పేద ప్రజల మట్టికి నైట్కి నైటు తినే కంచాలతో సహా బయటపడేసి వాళ్ళ గూడుని వాళ్ళ కొంపలు కూల్చినాడు. కోర్టుకు వెళ్ళినా వదలట. రియల్ ఎస్టేట్ సర్వనాశనం. ఇది రేవంత్ సర్కార్ పాపం. హైడ్రా పేరిట ముఖ్యమంత్రి డ్రామాలు. యూట్యూబ్ను చూస్తే సీఎంకు వణుకొస్తుంది. 800 కోట్ల ఉపాధి నిధులు దారి మళ్లింపు. 10 నెలలుగా గ్రామాలకు పైసా లేదు. కార్యదర్శులు అప్పులు పాలవుతున్నారు. రైతు సురేందర్ రెడ్డి ప్రభుత్వం వచ్చే 100% రుణమాఫీ కోసం పోరాటం. సర్కారుపై మాజీ మంత్రి హరీష్ ఫైర్ అయిండు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి శాపమైంది. రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయిందట. ఇది రేవంత్ సర్కార్ పాపం. వాస్తవంగా రియల్ ఎస్టేట్ డమాలైంది హైదరాబాద్లో కేవలం హైడ్రా పేరుతో. ఎందుకంటే హైడ్రా దూకుడుగా పోయింది ఫస్ట్లో. అది హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉన్నా, రెరా అప్రూవల్ ఉన్నా ఏది చూడకుండా కూల్చిపడేశారు. మరి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో కొనుక్కున్నాడు కూడా అన్యాయం అయిపోతే, ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకే దిక్కు మొక్కు లేకపోతే ఎవరిని అడగాలిగా అని చెప్పి ఇవాళ కొనటానికి ముందుకు పోవట్ల ప్రజలు. డబ్బులున్నోడు కూడా కొంటే ఏమైందో? ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకే దిక్కు లేదు, అయ్యే ఫేక్ అట. ఇక మరి ఎవరిచ్చినాయి? ఆకాశం నుంచి భగవంతుడు వచ్చి ఇచ్చిన పర్మిషన్కి చెల్లుబాటు అయితే
ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు ఇస్తే చెల్లుబాటు అయితే అఫీషియల్గా ప్రభుత్వం రాజముద్ర వేసి ఇచ్చిన అనుమతులు కూడా లెక్క లేకుండా కూల్చారు కాబట్టి ఇలా రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపు 320 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గిపోయిందట. ఆదాయం, రిజిస్ట్రేషన్ ఆదాయం అంటే చూడండి ఎంత ఏ మేరకు డమాల్ అయిందో. అందుకే హైడ్రా పెట్టినప్పుడే దానికి సంబంధించి పూర్తి కసరత్ చేశాక దీతిపోయేది. కసరత్ చేసి ఏ అనుమతులు ఉంటే ఎట్లా చేయాలి, ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలి, పేద ప్రజలైతే ఎట్లా, పెద్దోళ్ళని అయితే ఎట్లా, వాళ్ళకి నష్టపరిహారం ఏంది, ఈ వివరాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి విధి విధానాలు ఖరారు చేసి అసలు ఈ అనుమతులు ఇచ్చినోడు వాడిని పట్టుకురావాలా అధికారులు, ఇవన్నీ చేసి ఉంటే ఈ ఇబ్బంది లేకపోయేది. ఏది చేయలే, డమా పడేశారు. ఈ పాప చేసిన పాపమేమి, చిన్న పిల్ల పాపం. హైడ్రా కూల్చివేతతో గూడు చెదిరిన సున్నం చెరువు బాధితులు శిథిలాల మధ్య ముక్కలైన బతుకుని వెతుక్కుంటున్నారు. ఇండ్లు నేలమట్టంపై రోడ్డున పడిన కుటుంబాలు తాత్కాలికంగా వేసుకున్న టార్పాలిన్ కింద తలదాచుకుంటున్నాయి. తానేం పాప చేశానంటూ అమాయకపు చూపులతోనే ఈ పాప ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుంది కదూ అని చెప్పి వాస్తవంగా పాపం చిన్నపిల్ల టార్పాలిన్ దాని కింద ఉన్నారు. ఇవాళ దోమలైంది, రకరకాల కీటకాలైంది, అంటువ్యాధులైంది, వీటిలలో వాళ్ళని చిన్న పిల్లలు చిన్న కుటుంబాలను తీసుకుపోయి పేద ప్రజలను రోడ్డును పడేశారు. ఇవాళ ఎంత దారుణం. వాళ్ళకి కనీసం టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు సున్నపు చెరువుని మొత్తం ఖాళీ చేయించి ఇప్పుడు ఆ చెరలో నీళ్ళు నింపి ఏ పంటలకి ఇవ్వాలా? పేద ప్రజలు కదా వాళ్ళు ఎందుకు వచ్చి వాళ్ళకి అక్కడ ఎందుకు వేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఏదైనా డబుల్ బెడ్రూమా ఇంకోట పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాత కోల్చాల్సింది. వాళ్ళ అవసరమైతే ఎక్కడ గవర్నమెంట్ బిల్డింగ్లు ఉంటే చాలా రాజీవ్ గృహకల్ప ఏదో ఉన్నాయి చుట్టూ పెద్ద పెద్దవి డబుల్ బెడ్రూమ్లు కట్టి వదిలేసిండు కేసీఆర్. వాటిలలో దోలి తర్వాత వాళ్ళని ఖాళీ చేయించిన తర్వాత గుల్తే వాళ్ళు ఇవాళ రోడ్డున పడి ఉండేవాళ్ళు కాదు. కనీసం మానవతా దృక్పథం ఆలోచించలే, కూల్చుడు. కలికి మేడ భద్రం, పేద బతుకు చిద్రం. హైడ్రామాలో సామాన్యులే సమిధలయ్యారు. వాస్తవం ఇది. 23 రోజుల్లో 262 చోట్ల కూల్చివేతలు, 1-2 చోట్ల తప్ప పేదలపైన ప్రతాపం. కూల్చిన చోట వ్యర్థాలను తొలగించకుండా భూమి స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటన. సీఎం కమిషనర్ ప్రకటనలతో గందరగోళం. ఎన్హెచ్ఆర్సీకి సున్నం చెరువు బాధితులు, చెరువులు మ్యాపులు తవ్వుతున్న రంగనాథు. కలికి మేడ భద్రం ఏందా? కలికి మేడ మల్లారెడ్డికి సంబంధించి, పల్లా రాజశేఖరరెడ్డికి సంబంధించి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి, బీజేపీ పార్టీ నాయకులకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీ నాయకుల కలికి మేడలు అట్లే ఉన్నాయి. ఒక్కళ్ళ ఇటుక కూడా కదలే. కానీ పేదల బతుకు పైన దాడి చేశారు, ఛిద్రం చేశారు వాళ్ళ బతుకుల్ని అనేది వాస్తవం. ఇది సున్నం చెరువులో ప్యూర్ పేదోళ్ళు పాపం, మొత్తం పేదోళ్ళే. మొత్తాన్ని కుప్పగూల్చారు, వాళ్ళ గూళ్ళు లేకుండా చేశారు. నడిచెరలో కాలేజీ కట్టిండని ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లారెడ్డిని ఆరోపించారు. ఇంతవరకు ఇటుక కూడా టచ్ చేయలే. ఆధారాలతోని తీర్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. గంటలు వాదించారు, గంటలు చెప్పారు. ఎడిపోయింది మరి చెరువు, ఎడిపోయింది మల్లారెడ్డి, ఎడిపోయింది. అడ్రస్ లేదు. మరి ఏమవుతుందో లోపల బేరాలు, కానీ వాళ్ళ గురించి టచ్ లేదు, వాళ్ళ గురించి మాట లేదు. అందుకే కలికి మేడలు భద్రంగా ఉన్నాయి, పేదల బతుకు చిత్రమైంది అని చెప్పి వార్త. ఇది వాస్తవం కూడా. ఇది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓకే, తేలియాడే డబల్ ఇళ్ళు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు బఫర్ జోన్లో 10 ఎకరాల్లో 1296 కుటుంబాల కోసం G+9తో 12 బ్లాకులు, 6 బ్లాకులు పూర్తి అయినాయి. మిగతా దశల్లో 8 ఏళ్లుగా పనులు. అప్పటి నుంచే నీళ్లలోనే తుర్కాయంజల్, మాసాబ్ చెరువులు, అలుగు, నాలకు అటు ఇటు నిర్మాణం అట. తేలియాడే డబల్ ఇళ్ళు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లో దిలావర్ ఖాన్ చెరువు బఫర్ జోన్లో 10 ఎకరాల్లో 1296 కుటుంబాల కోసం కట్టారట. మరి ఇది కట్టిందోడు? ఈ బఫర్ జోన్లో కట్టింది ప్రభుత్వమే కదా. ప్రభుత్వమే వయలేషన్ చేస్తుంటే ప్రభుత్వమే 1296 అంటే 1300 కుటుంబాలు ఉండటానికి వసతి ఏర్పాటు చేస్తే కొన్ని వందల కోట్ల రూపాయల ప్రభుత్వం సొమ్ము తీసిపోయి అందులో దగ్గర పెడుతుంది. అడ్డగోలుగా దుర్వినియోగం. మరి దీనిపైన ఎవరిని శిక్షించాలి ఇవ్వాలా? ఈ నష్టం ఎవరు భరించాలి ఇవ్వాలా? ఈ నష్టాన్ని ఎట్లా పూడుస్తారు ఇవ్వాలా? అంటే పేద ప్రజలు ఒక చిన్న 50 గజాలు ఇల్లు వేసుకుంటే దమ్మన పడేశారు సున్నం చెరువులో. మరి వీళ్ళు కొన్ని ఆకాశ ఆర్మ్యాలు పెద్ద కట్టారు, అన్ని చెరలనే ఉన్నాయి. ఇలా
దీనికి ఎవడు బాధ్యుడు? ఆన్సర్ ఉండదు. ఇది తేలియాడుతున్నట్టు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు. ధరణి స్థానంలో భూమాత రీసర్వే చేపట్టి భూదారు కార్డులు, టైటిల్ గ్యారంటీ అమలుకు కార్యాచరణ, కౌలుదారు చట్టం 2011 అమలు, కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు 1958 ముందు అసైన్డ్ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు. పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాల సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం, ధరణి కమిటీ ముసాయిదా నివేదికట, కౌలుదారులు చట్టం 2011 అమలు చేస్తారట, కౌలు రైతులకు కూడా రుణ అర్హత కార్డులు ఇస్తారట. అదేవిధంగా 1958 ముందు అసైన్డ్ భూములు ఉండి నిషేధ జాబితాలు అంటూ వాటిని తొలగించి పట్టాదారు బుక్కులు ఇస్తారట. పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాల సాదా బైనామా భూములకు కూడా దరఖాస్తులకు కూడా విముక్తి కలిగిద్దట. ధరణి స్థానంలో భూమాత వచ్చిద్దట. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.